అడగాను. విశాల్, అవును. ఈ అందక మూవీ టీమ్ లోకి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నువ్వు ఎందుకు రావడం జరిగింది? నాకు సినిమా అంటే ఒక ప్యాషన్ అన్న. సో నేను ఏమనుకున్నా, నాకు అసలు ఏం తెలియదు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేయాలా ఏందని. నీకేం తెలియదా? అంటే అసిస్టెంట్ చిన్న పిల్లోడు కదా అన్న. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లా చేయాలని తెలుసు, కానీ ఇండస్ట్రీలోకి ఎట్లా రావాలని తెలియదు. అంటే నువ్వు జీవితాంతం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండిపోదామని ఫిక్స్ అయిపోయి వచ్చినావా? నాకు అది తెలియదని ఎందుకు అంటున్నా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లో ఇష్టం లేదు. ఇప్పుడు అట్లా అన్నాను అనుకో, దీంట్లో ఎందుకు చేసినావు మళ్ళా అంటాను. సరే సరే కానీ సో ప్యాషన్ తో వచ్చాను. డైరెక్షన్ మీద ప్యాషన్ తో, రైటింగ్ మీద ప్యాషన్ తో వచ్చిన. సో ఇది అయిపోయింది ఇండిపెండెంట్ ఫిలిం అనేది. నెక్స్ట్ ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అంటే ఒక చిన్న ఫిలిం చేద్దాం చిన్న వాళ్ళతో. చిన్న సినిమా చేద్దామని ఫిలిం చిన్నదైనా కంటెంట్ పెద్దది కదా బ్రో. చిన్న సినిమా ఇది. చిన్న సినిమా ఫిక్స్ అయిపోయింది. కథ విన్నప్పుడు ఏమనిపించింది నీకు? కథ వినిపించినప్పుడు కొత్తగా అనిపించింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఫస్ట్ టైం అసలు సినిమా చూసినప్పుడు అర్థం కాదు, సెకండ్ టైం థర్డ్ టైం అర్థమైంది నాకు సినిమా. ఇంకా సుధీర్ చెప్పనా? సుధీర్ భాయ్, నీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది సుధీర్ ఈ సినిమాలో? అంటే నువ్వు స్క్రిప్ట్ అంటే స్టోరీ చెప్పాను కదా, స్టోరీ చెప్పినప్పుడు తర్వాత నువ్వు సినిమా చూసిన తర్వాత నీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? నువ్వు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నీ క్యారెక్టర్ ఎట్లా చేసావు? అంటే చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు కూడా నార్మల్ క్యారెక్టరే, అంటే సైడ్ క్యారెక్టర్ టైప్ అనిపించింది. చేసిన తర్వాత మొత్తం వచ్చిన తర్వాత అందరు ఫీల్ అవుతారు అన్న. సెంటర్ లో పెట్టాం కదా, సెంటర్ పెట్టి సైడ్ క్యారెక్టర్ ఎట్లా అనుకున్నావు? అంటే మన ఏడీలు ఉంటారు గానాలు, నువ్వు లేనప్పుడు సైడ్ నిన్ను అంటే వీళ్ళకు బంటి లడ్డే ఎక్కువైపోయారు. సెట్ లో కూడా చాలా చూసిన. విశాల్ మెయిన్, నేను విశాల్. సరే చూద్దామా. విశాల్, నీకు ఇప్పుడు ఒక 6-7 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది దీంట్లో? అది అట్లా అడుగు. నాకానా నిజంగా చెప్పాలంటే సుధీర్ అనే క్యారెక్టర్ బాగుంది. నో ఇష్యూ. సుధీర్ అనే క్యారెక్టర్ ఎందుకు నచ్చింది? కామెడీ. మళ్ళీ అంటే సాయి సోహాన్ చేయలేదా, సందీప్ చేయలేదా, నేను చేయలేదా, బంటి చేయలేదా, రసూల్ భాయ్ చేయలేదా? నువ్వు అడిగిందే ఒక్కలేదనా? ఒక్కలే అడిగినావు. మేము అందరిలో చెప్పామన్నా కామెడీ అందరికన్నా సుధీర్ బాగా చేసిండు. అట్లా కాదు భాయ్, మనం ఒక్కంది ఇష్టమైంది అన్నాడు కదా, మరి మన ఎందుకు కాలేదు? యాక్టింగ్ అంటే అందరు చేసి, అది ఇష్టానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆయనకి నచ్చిందంట. ఆర్యన్ బై కూడా బాగా నచ్చింది. ఓకే, అందరు లడ్డు ఆర్యన్ బై కామెడీ చేయలేదు కానీ నెక్స్ట్ యాక్టింగ్ యాక్టింగ్. ఓకే, నా నెక్స్ట్ యాక్టర్ ఆర్యన్ అయినా సాయి సోహన్. ఆయన చెప్తాడేమో చూస్తున్నాడు, చెప్పట్లేదు. నేను చెప్పనిస్తలేను. నాకు చెప్పు. మీది నెగటివ్ రోల్ బాగా నచ్చింది. ఓకే, నాది నెగటివ్ రోల్. బస్ లో ఉంటది. అది కాదు, నెగటివ్ లో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? నెగటివ్ లో బాగా ఆనంద్ అన్నది అదొకటే కాబట్టి నెగటివ్ రోల్. కానీ బాగా చేసారు. లొకేషన్ లో నీకు ఇబ్బంది పెట్టిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఏడీలకు గానీ డైరెక్టర్ కి గానీ ఇబ్బంది పెట్టిన యాక్టర్ ఎవరు లేరంట? ఓకే, మరి మనది చిన్న సినిమా కదా, జనాలకి రీచ్ అవుతుంది అనుకుంటున్నా? తప్పకుండా అవుతుంది. మరి ఇప్పుడు జనాలు కొంతమంది అడిగారు మీ మూవీ ఎందుకు చూడాలని అంటున్నారు, నువ్వేం చెప్తావు? కొత్త ఎక్స్పీరియన్స్ అవుతారు. అంత కొత్త. ఇప్పుడు నార్మల్ వేరే యాక్టర్స్ అయితే ఆల్రెడీ చూసుంటారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్ని తెలుసుంటాయి వాళ్ళకి. ఇది కొత్త ఫీల్ అవుతుంటారు, కొత్త ఫేసెస్ ఎంజాయ్ చేస్తారు అన్న. అది బోర్ ఏం కొట్టదు అసలు. బోర్ అసలు కొట్టదు, ఎందుకంటే కొత్త ఫేసెస్ అందరము. వాళ్ళు చేసే యాక్టింగ్ కి కొత్త ఫేసెస్ బోర్. కంటెంట్ లేనప్పుడు బోర్ కొడతాయి బ్రో, కంటెంట్ ఉన్నప్పుడు కొత్త ఫేసెస్ బోర్ కొడతాయి అని నేను అంటాను. అది సినిమా కంటెంట్ తో కొట్టాలి, కొత్త యాక్టర్లు పెద్ద యాక్టర్లు అని కాదు. కొత్తది అని మర్చిపోవాలన్నా. సినిమా తీసినాం, అందరు తీసినట్టే మనం సినిమా తీసినాం. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. ఆడ పెద్ద అదే ప్రాసెస్ ఉంటాయి, మనది అదే ప్రాసెస్. సినిమా అంతే. కంటెంట్ ముఖ్యం. ఇప్పుడు దీనిలో విశాల్ కూడా డాన్సింగ్ స్టార్ దినేష్ చూడు స్టెప్ నేర్పిస్తాడు. ఇప్పుడు
నీకు స్టెప్ నేర్పించింది కదా, డామినేట్ చేసిండు మొత్తం. పాపం అది దురదృష్టకులది ఎడిట్లు ఎగిరిపోయింది. అయ్యో యాక్చువల్ ఏం జరిగింది తెలుసా, నేను రఫ్ కట్ చేసిన తర్వాత ఒకరోజు సుధీర్ వచ్చిండు. సుధీర్ కి ఆ సీన్ చూపించాను అన్నట్టు. చూపిస్తే షూటింగ్ రోజే అన్నాడు, అన్న ఇదేదో మమ్మల్ని తొక్కేసేటట్టున్నాడేనా అని అనగానే, తర్వాత నువ్వు మళ్ళా ఒకసారి సుధీర్ ఫోన్ చేసిండు, అన్నా ఇక నేను అప్పటికి లాస్ట్ షెడ్యూల్ ఏదో ఉన్నట్టుంది పెండింగ్, మళ్ళీ ఫోన్ మొత్తం నువ్వు ఎడిట్ లో లేపేస్తే గానీ నేను రానా నెక్స్ట్ ప్రమోషన్ కి అన్నాడు. ఇక ఏం చేస్తాం అర్థం కాక ఇక మొత్తం ఎడిట్ లో పాప ఈ సినిమాలో డాన్సింగ్ స్టార్ దినేష్ అని ఒక ఇల్లీరియస్ సీన్ ఉండే, నాకైతే చాలా ఇష్టం ఈ సీన్. ఆనంద్ గారు కూడా చూడలేదు, ఆయన ఒక టెక్నికల్ ఉన్నప్పుడు చూడలేదు, కానీ ఆ సీన్ అయితే ఛాలెంజ్ చేసాం. కానీ ఎడిటింగ్ లో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ లో కొంచెం కొద్దిసేపు ఉంది, కానీ మన ఛానల్లో పెడదామంట. అరే చూద్దాం మరి. ఇప్పుడు మరి ఏమైనా విషయాలు ఆ స్టెప్ ఏమైనా చేస్తాడేమో నేను అనుకుంటున్నా. ఆనందానికి నేర్పి రాదు, ఆనందానికి ఆ సీన్ సినిమాలో చూడండి, సినిమాలో ఏడుంది అది లేదు కదా. డైలాగ్ చెప్పు విషయాలు, డైలాగ్ చెప్పు విషయాలు చెప్పు, కనీసం చెప్పు చెప్పు విషయాలు. తర్వాత సందీప్ పాట పాడతాడు, వెయిట్ చేయండి అందరూ. సందీప్ ఆఖరి పాట, సందీప్ తర్వాత డైలాగ్ ఎవరు వాళ్ళతోనే కదా ఇప్పుడు వాళ్ళకి డైలాగ్ చెప్పు. ఏం చెప్పి ఏం చేస్తున్నావు, ముఖం ఏంది దొడ్డికి రానులా పెట్టినావు, అది బాగుంటది. ఏది పవన్ కళ్యాణ్ స్టెప్ ఏమంటే ఇదేంది దురదలేసినావు ఆ డైలాగ్ బాగుంటది. అది ఉందానా బాయ్, ఎందుకు నేను చూసినా కదా ఉంటది. ఇప్పుడు ఈ సినిమాలో అందరికి సర్ప్రైజ్ క్యారెక్టర్ ఏంటంటే మనకి సందీప్ క్యారెక్టర్. ఇంకా స్పెషల్ గా హీరోయిన్ లేపుకోవేం పోడు, లాక్కోపోతాడు. చూసినోడు ఏమనుకుంటే లేపుకోపోతాడు. అంటే లేపుకపోయినా అంటే నాకేం అర్థం కాలే, మనతో పాటు ఇది ఉంటాడు ఇప్పుడు లేపుకపోయినా అంటే లాక్కొని పోయాడు అంతే సినిమా, లాక్కొని పోయాడు. మూవీ క్యారెక్టర్ గురించి చెప్తాడు. అండ్ మన సందీప్ భాయ్ క్యారెక్టర్ గురించి మీకేమనిపించింది? సందీప్ బాగా చేశారా? మీరు అందరు చెప్పాలి అది. సందీప్ ఎలా చేశాడు? సందీప్ విలన్ లుక్ బాగా సెట్ అవుతాడు కాబట్టి బాగా చేశాడు. ఆ 2 సీన్లు మటు ఎక్సలెంట్ చేశాడు. మిగతా యాక్టర్లు తొక్కేశాడు. ఇద్దరు ఈయన ఒక సీన్ చేశాడు, ఈయన 2 సీన్ చేశారు. మొత్తం యాక్టర్ కి తగ్గేదేలే అన్నట్టు చేశారు ఇద్దరు. ఏది మనం అందుకే సింగిల్ టేక్ లా చేసినాం. ఎందుకంటే అప్పుడు నీకు కొంచెం మా ముగ్గురు చేతులు అవుతుండేగా, అందుకే మిస్ అయిపోయాను. ఒక్క బాధ ఏం లేదా? ఆ రోజు ఏం తిన్నారు? ఏం తిన్నాం? బిర్యానీ తిన్నాం ఫైటింగ్ కోసం. డైరెక్టర్ దేవరాజు గారు ఇప్పుడు ఈ మూవీకి ఎందుకు మా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టర్స్ ని కొత్త వాళ్ళతో చేశారు? సో కొత్త వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా నేను కొత్త, అండ్ ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, మనకి ఇప్పుడు మనకు అంత లగ్జరీ లేదు. ఫస్ట్ మన చాలా మినీ బడ్జెట్ అని మీ అందరికి తెలుసు. సో థియేటర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను కొత్తగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెవరో ప్రొఫెషనల్ తీసుకోవాలన్నా ఫస్ట్ నేను అది బేర్ చేయలేను. రెండోది ఏంటంటే థియేటర్ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ ఆల్రెడీ ప్రొఫెషనల్ ఉంటారు. అంటే బయట వాళ్ళు ప్రొఫెషనల్ ఉండరని అంటలేదు, మీరు ప్రొఫెషనల్ ఉండడం వల్ల నేను కొంచెం వర్క్ షాప్ చేసినా ఏం చేసినా నాకు కొత్త వాడికి చాలా ఈజీగా ఉంటుంది సినిమా క్యాప్చర్ చేయడం. కానీ సినిమా మనకు మేకింగ్ చేస్తున్నప్పుడు కానీ నేను ఏదైనా వర్క్ షాప్ చేసినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే కొంచెం అంటే ఆ వేరియేషన్ తెలిసిన వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్టింగ్లో మీకు తెలిసిందే, అంటే ఐదర్ ఎమోషనల్గా బాగా పండించడంతో పాటు ఆ సటిల్నెస్ కావాలి. ఆ సటిల్నెస్ చేయాలంటే కొంచెం బాగా యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేనేంటంటే దాన్ని మీరు 100% ప్రతి ఒక్కరు, మీరు కానీ మన మధు క్యారెక్టర్ చేసిన సుధీర్ కానీ, లడ్డు కానీ, మన బంటి డేవిడ్ కానీ అందరు కూడా అద్భుతంగా చేశారని నేనైతే నాకు నచ్చింది. కొత్త వాళ్ళు
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని కంటిన్యూడ్ గా చెప్పాలంటే నేను ఈ సినిమా చాలా మంది కొంతమంది చూసిన ఏంటంటే రీసెంట్ ఏంటంటే ఇది ఏంది బాగా అంటే ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో ఏమవుతుంది కొంచెం ఇట్లా ఓవర్ ఎమోషన్ చూపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు, దీనిలో అలా ఉండదు. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత లిమిటెడ్ కావాలి, న్యాచురల్ గా ఉంటుంది సినిమా. ఈ కథకి ఎంత కావాలో అంతే లిమిటెడ్ గా, ఈవెన్ మేకింగ్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. మొత్తం సినిమాటిక్ కాకుండా న్యాచురల్ గా చేపించారని అంటారు. అవును, అంటే ఈ కథ న్యాచురల్ గానే ఉండాలి, అలా ఉంటుంది. ఎందుకంటే ఈ కథ కొంతమంది రియల్ పర్సన్ యొక్క ఎమోషన్ కాబట్టి దానికి తగ్గట్టు నేను యాక్టింగ్ ఈవెన్ వర్క్ షాప్ లో చేసిన తర్వాత మీరు చేస్తున్నప్పుడు కూడా నాకు తెలిసి ఆనంద్ గారు కూడా 2-3 సార్లు అడిగారు కొంచెం ఏమైనా చేయనా, ఇంకొంచెం డిఫరెంట్ చేయనా. నేను ఏంటంటే బాగా అంటే ఇంకా చేయాలని తపన ఉంటుంది. కానీ మేమిద్దరం డిస్కస్ చేసుకుని ఏంటంటే వద్దు, ఇంత వర్క్ చాలు, ఈ మీటర్ వర్క్ చాలు. యాక్చువల్ గా ఎక్కువ చేయడం కంటే షటిల్ గా ఆ క్యారెక్టర్ తగ్గ చేయడమే అన్నిటికంటే కష్టం అని నా అభిప్రాయం. మీరేమంటారు ఆనంద్ గారు? మీరే చెప్పాలి. అంతే, అది మీ రెసిపీ. యాక్టర్ ఎంతవరకు ఎమోషన్ ఇవ్వాలి, ఎంతవరకు వాడుకోవాలి అనేది అది మీ రెసిపీ. సినిమా కూడా వాడుతున్నాం, ఎవరు మెలో డ్రామా చేయకుండా న్యాచురల్ గా పెర్ఫామ్ చేయించారు. కాకపోతే ఏంటంటే మూవీ 90% మొత్తం అవుట్డోర్ లోనే చేశారని మాకు అనిపించింది. మరి ఎందుకు మీరు అంటే కథ అలా రాసుకున్నారా? అవును, అంటే ఇప్పుడు మీ అందరికి కథ తెలుసు. అవును. సో ఈ కథ పరంగా ఏంటంటే ఈ కథ తెలిసినప్పుడు ఈ కథలో ఏంటి, ఆ బ్లైండ్ క్యారెక్టర్, ఇప్పుడు యాక్చువల్ గా బ్లైండ్ క్యారెక్టర్ యొక్క జీవితం, ఆయన చుట్టూ తిరిగే కొంతమంది క్యారెక్టర్లు, బ్లైండ్ పర్సన్. మనకి రీసెంట్ కూడా అంటే ఎవరో ఒకరు చూసినప్పుడు కూడా చాలా మంది ఇదే అంటారు, ఎందుకు ఇట్లా రెగ్యులర్ అంటే నేను కూడా ముందే చెప్తాను, ఇది రెగ్యులర్ లొకేషన్ లెక్కే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు బ్లైండ్ పర్సన్లు అనేవాళ్ళు మనకి ఎప్పుడైనా ఏ రోడ్ల మీదనో లేకపోతే పార్కుల్లోనో ఇట్లా డిఫరెంట్ ఒక వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలవాటు ఉన్న ఏరియాలోనే కనిపిస్తారు. ఈ కథ అది కాబట్టే ఈ లొకేషన్ ఎంచుకున్నాం. ఇప్పుడు అట్లా ఇప్పుడు వేరే వాళ్ళ స్టోరీ ఉంది అంటే వేరే అదర్ క్యారెక్టర్స్ ఉన్నది, వాళ్ళ లొకేషన్ లోనే వాళ్ళకు ఉన్నాయి. సో బ్లైండ్ పర్సన్ యొక్క రియాలిటీగా ఉండడం కోసం ఈ లొకేషన్ ఎంచుకోవడం జరిగింది తప్ప ఏదో అవుట్డోర్ తీయాలన్నది నా ఇది కాదు అట్లా. సో ఇక్కడ వరకు ఎలా ట్రావెల్ చేశారు అంటే స్టోరీ రాసుకోవడం కానీ, మీరు ఇంతమందిని గ్యాదర్ చేసుకోవడం కానీ, అంటే ఇంత ఆడిషన్ పెట్టారు కదా, ఇంతమందిని జెన్యున్ గా ఆడిషన్ లోనే సెలెక్ట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా. సో దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆడిషన్ అంటే అదే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే, స్టోరీ కొత్త వాళ్ళు కాబట్టి, అంటే నేను కొత్తోడినే కాబట్టి మనలాంటి ఇంకో ప్రపంచం అంతే. ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు తెలియదు, నాలాంటి ప్రపంచంలో నాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు, నేను కొత్తోడు ఇంకొత్తోడు యాస్పింగ్ చేసుకుంటే హ్యాపీగా అందరం సరదాగా చేసుకోవచ్చు. అలానే ఏదో నాకు కంఫర్టబుల్ ఉంటుంది కొత్త వాళ్ళతో అనేది నా పాయింట్ కాదు. కొత్త వాళ్ళైనా స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఉన్నా వాళ్ళు ఈ క్యారెక్టర్ సెట్ అవుతారో లేదని, ఈవెన్ మన లీడ్ క్యారెక్టర్ కూడా సెట్ అవుతాడు అన్నప్పుడే తీసుకున్నాను తప్ప ఏదో ఇది తప్పదు లేకపోతే ఈయన చేస్తున్నాడు, ఈయన ప్రొడక్షన్ చేస్తున్నాడనో లేకపోతే ఈయన సీనియర్ ఉన్నారనో అసలు ఎక్కడ అలాంటివి ఏం లేవు. ఈవెన్ ఈయన స్టోరీ నచ్చే వచ్చారు, ఆయనకు కూడా తెలుసు స్టోరీ నచ్చి వచ్చారు. వీళ్ళకి కూడా అందరు కూడా యాక్చువల్గా అయితే ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే సుధీర్ ని ఎంచుకోవడం అనేది ఒక డిఫరెంట్. అది ఏంటనేది సుధీర్ అంటే యాక్చువల్ గా అప్పుడు ఆడిషన్ కి పిలిచింది మా ఫ్రెండ్, నన్ను కాదు అన్న, మా ఫ్రెండ్ అని పిలిచిండు. ఇద్దరం కలిసే ఇచ్చినాము. ఇద్దరం కలిసే వచ్చినాము. వచ్చిన తర్వాత సపరేట్ ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిసి ఇమ్మన్నాడు. ఇక మూడోసారి నన్ను ఒక్కడినే ఇమ్మన్నాడు. నాకు అర్థం కాలే, ఫ్రెండ్ గాడు కొంచెం ఎక్స్పీరియన్స్, అంటే నాకు అప్పటి వరకు నమ్మకం లేదు సెలెక్ట్ అవుతావు. అంటే మనకేందంటే ఫోన్లో వస్తుండే, నార్మల్ గా ఫోన్లో వస్తుండే, ఇట్లా వీడియో తీసి పంపి ఎమోషన్స్ లో అది నార్మల్ గా తీసి పంపించిన. అన్న చెప్పిండు ఇట్లా ఓకే డేట్స్ ఎవరికి ఇవ్వకు అది అంటే, సరే సార్ ఓకే అంట నేను చెప్పిన. నాకు అప్పటి వరకు కూడా సేమ్ ఇదే ఇందిరా పార్క్ వచ్చినంత వరకు నమ్మకం లేదు. మంచి క్యారెక్టర్ కొట్టేసి. అండ్ ఇంకోటి డైరెక్టర్ గారు కాదు,
నా ఆడిషన్ చూసాక నాకు ఏ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నారు, ఏ క్యారెక్టర్ ఇచ్చారు? ఇప్పుడు మీరు చేసింది అదే అనుకున్నాం, అదే. ఇంకోటి ఏముంటుంది యాక్చువల్ గా ఇది ఏమైందంటే సగం క్యారెక్టర్లు వీళ్ళు ఎవరైతే పిక్స్ పంపించారో వాళ్ళ పోర్ట్ఫోలియో ఉందో అక్కడే నేను ఈ క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారు అనుకొని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని నేను పిలిచాను. తర్వాత డైరెక్ట్ కూర్చొని ఆడిషన్ తర్వాత అందులో ఫిల్టర్ చేసుకున్నాను. అంతేగాని వచ్చిన తర్వాత మార్చలా. పంపించలేగా అన్న. నువ్వు లైవ్ ఆడిషన్ సుధీర్ క్యారెక్టర్ మట్టుగా ఏ ఫోటోలు పంపించలేదు. ఈయనది ఏంటంటే అక్కడికి వచ్చినాక నాకు యాక్చువల్గా నేను క్యారెక్టర్ ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఈయన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కానీ ఈవెన్ నేను ఆర్యన్ భయ్య నేను కూడా స్టోరీ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాం ఈ క్యారెక్టర్ మటుకు భలే వెళ్తుంది భయ్య, నిజంగా ఇది ఒక రేంజ్ వెళ్ళేటట్టుంది, ఎవరో పెద్ద స్టార్ కమెడియన్ అయ్యేటట్టున్నాడు అని మేము అంటే అప్పటికి ఆడిషన్ జరగకముందు అనుకున్నాం. అది రాస్తున్నాడు ఎవరు దొరుకుతారో చూసినప్పుడు ఇంకా అందరూ వస్తున్నారు, బంటి క్యారెక్టర్కి వస్తున్నారు, లడ్డు క్యారెక్టర్ కూడా వస్తున్నారు, కానీ ఈయన క్యారెక్టర్ మటుకు ఇంకా టైం పడుతుంది. సడన్ గా ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్తో ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు ఆడిషన్ చేస్తున్నాడు, ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇద్దరితో చేసినప్పుడు ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంది, అది ఆ వేరియేషన్ ఉంది. నాకు చాలా బాగా అంటే ఆయన చెప్పే పదాలే కొంచెం కొత్తగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అయినప్పుడు కానీ తర్వాత రఫ్